సరే మంచిదండి. తలవసరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహాగండ నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నేను సజీలతలో దాచినైనా నీ అపారమైన కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నీ యొక్క విలువైన మాటలను వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టినైనా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా వింటున్న మాటలనైనా మా హృదయంలోనైనా నీ కొరకు నేను బ్రతకగలుగుటకు నాయన నీలో నిలుచుండగలుగుటకు అటు కృపను నీ వాక్యం ద్వారానైనా అటు ఓదార్పును అటు హెచ్చరికను మాకు అనుగ్రహించినాను. చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని రచించగలుగుటకు నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మా ఆత్మభాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధుడు నాకు ప్రార్థన వల్ల అడిగేట్టుకుంటాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ విషయం గురించి మాట్లాడుకోండి. ఎక్కువసేపు ఏం చెప్పను, కొద్దిసేపు చెప్తాను. ఓకేనా? ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను? గుర్తుందా లేదా? ఆత్మీయ యుద్ధం, క్రైస్తవుని పోరాటం విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? రైట్. ఆ విషయంలోనే కొద్దిగా ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చూద్దాం. 33 నుంచి 44 వచనాల దాకా. ఏంటంట? సరే, నేను త్వరగా చదువుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి. ఎవడును ద్వీపమును వెలిగించి చాటు చోటునైనను కొంచెము కిందనైనను పెట్టడు, కానీ లోపల వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూసుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే ఆ దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగు నీ దేహమంతను వెలుగుమయమై ఉండునని చెప్పాను. 37. ఆయన మాట్లాడుచున్న ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుని ఆయన భోజన పంక్తిని ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడను. అందుకు ప్రభు ఇట్లనను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగమును చేసిన వాడే లోపలి భాగము చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరల్లోనూ 10వ వంతు చెల్లించున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్నిపీఠములను సంత వీధుల్లో వందనములు కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు ఏంటంట? అవి సమాధులని ఎరుగరనెను. ఏంటంట? శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడుతూ చెప్తున్నారు. ఏంటంట? మీ లోపల అంటే బయట చేసినప్పుడు లోపల చేస్తున్నారు కదా, మీరు లోపల బయటికి నీట్గా ఉండి లోపల మీ పరిస్థితి ఎలా ఉందని మాట్లాడుతూ మీరు ఏంటంటే కనబడని సమాధుల్లా ఉన్నారు. అంటే అక్కడ పోలుస్తుంది ఏంటంటే, ఆ వ్యక్తులను పోలుస్తూ చెప్తుంది ఏంటంటే, మీరు ఏంటంటే కనబడని సమాధుల్లా పోలుస్తున్నారు. అంటే కనబడని సమాధుల ప్రాబ్లం ఏంటి? అసలు ఇబ్బంది ఏంటి అంటే కనబడకుండా ఏం చేస్తారంటే సమాధుల మీద నడుచుకుంటే మనిషి ఏం చేస్తారంటే సమాధులు కనబడకుండా వెళ్ళిపోతే ఏం చేస్తారంటే దాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకేనా? అంటే సమాధులు కనబడకుంటే సమాధుల మీద నడిచిపోతే ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏంటి చెప్పండి. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే మనకు సంఖ్యాకాండము 19వ అధ్యాయం 16వ వచనం వస్తుంది. చూడండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 16వ వచనం. బయట పొలంలో ఖడ్గముతో నరకబడిన వాణినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధి అయినను ముట్టువాడు 7 దినములు ఏంటంట
చనిపోయిన మనిషిని ముట్టినా సమాధిని తాకినా కానీ ఏంటంటే ఏమవుతాడు 7 దినాలు వాడు అపవిత్రుడిగా ఎంచబడతాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు శాస్త్రుల పరిశీలన విషయానికి వస్తూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఏంటంటే మీరు కనబడని సమాధుల్లో ఉన్నారు. ఓకేనా, కనబడని సమాధుల్లో ఉన్నారు అంటే మీరు చేసే క్యారెక్టర్ చేసినంత మీరు చేసే క్రియలన్నీ కూడా బయట మనిషికి ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏం చేస్తున్నాయి? వీళ్ళు ధర్మం చేసేవాళ్ళు, చాలా నీతిమంతులు, చాలా గొప్పవాళ్ళు అనే విధంగా మీరు బయటికి అందరికీ చూపిస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని అనుసరించి నడుస్తారు, ఎవరైతే మీ దగ్గరగా అంటే మిమ్మల్ని అనుసరించి మీరు చేస్తున్న క్రియలను చేస్తుంటారో, మీలాగా వాళ్ళు ప్రవర్తిస్తారో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మీలాగానే మీకంటే అపవిత్రులు ఏమవుతారు చెప్పండి? మీకంటే అపవిత్రులుగా వాళ్ళు మారుతారు. ఓకేనా, ఇప్పుడు నేను మంచివానిగా అందరి కూడా చూపెట్టుకుంటూ నా క్రియలనేవి బాగాలేకుంటే, నా పద్ధతులు అనేవి బాగాలేకుంటే నన్ను వెంబడించేవాడు ఏమవుతాడు చెప్పండి? నాకంటే మరీ చెడ్డవానిగా తయారవుతాడు వాడు. అవునా కదా? నా పద్ధతి బాగాలేనప్పుడు, నా ప్రవర్తన బాగాలేనప్పుడు, నేను చెప్తుంది బాగుందనుకోండి, వాడు కూడా ఏం చేస్తాడు? నాలా చెప్పడానికి, నాలా చూపించడానికి ప్రయత్నిస్తాడు తప్ప నిజంగా వాక్యానుసారంగా బ్రతకడానికి వాడు ఏం చేయడు చెప్పండి? నేను నిజంగా క్రీస్తు ఎలా అయితే బ్రతికాడో, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని ఏం చేయరు చెప్పండి? దాన్ని అనుసరించి ముందుకెళ్ళరు. ఆ విషయాన్ని మాట్లాడుతూ చెప్తున్నాడు అక్కడ మీరు ఏంటంటే సున్నం కొట్టిన మత్తయి సువార్త అంటారు, సున్నం కొట్టిన సమాధానం. ఇక్కడేమో ఏమని చెప్తున్నాడంటే మీరందరూ ఎలా ఉన్నాడని చెప్తున్నాడు? అయ్యో మీరు కనబడని సమాధులు ఉన్నారు, వాటి మీద మనుష్యులు అవి సమాధులని ఎరగరు. వాళ్ళకి మీరు చేసే క్రియలన్నీ కూడా అవి కరెక్టే కాదు, మంచి పద్ధతులు కావని వాళ్ళకి తెలియదు. మీరు చెప్తున్నారు మీరు బయటికి నీతిమంతులా కనబడుతున్నారు, అందరి ముంగట మీరు ఏం చేస్తున్నారు? పొగడబడుతున్నారు, గొప్పగా ఎంచబడుతున్నారు. కనుక మీరు చేసేవన్నీ చేస్తే వాళ్ళు కూడా ఏమనుకుంటారు చెప్పండి? వాళ్ళు కూడా ఇదే వాక్యం అనుకుంటారు, వాళ్ళు కూడా ఇదే సరైన పద్ధతి అనుకుంటున్నారు, ఇదే దేవుని వెంబడించమని ఏం చేస్తున్నారు ఆ మనుషులు కూడా అలా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి తప్పుడు దారిలోనికి తీసుకెళ్ళి మీరు ఏంటంట సమాధుల్లో ఉన్నారు. ఓకేనా, ఆ సమాధుల్లో ఉండేది ఏంటి చెప్పండి? సమాధులు ఏముంటాయి చెప్పండి? సమాధులు ఏముంటాయి? కుళ్ళిపోయిన ఎముకలు, పురుగులు. అవునా కదా? ఆ ఎముకలతో ఉంటుందో అంతా కూడా. అట్లాంటి దాని గురించి మాట్లాడుతూ మీరు బయటికేమో బాగా మంచిగా ఉన్నారు, కానీ లోపల మీ పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నాడు అక్కడ ఏంటంట వెలుపల బాగానే ఉన్నారు కానీ మీ అంతరంగం అంతా దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. ఏంటంట అంతా కూడా ఎలా ఉందంటే చెప్పండి? దోపుతోనూ చెడుతనంతోనూ అంటే అంతరంగం ఎలా ఉందంట? బయటకు చూసేందుకు మనిషి చాలా బాగా కనబడినా, చాలా మంచిగా చక్కగా కనబడినా కానీ లోపల అంతరంగాన్ని యేసుక్రీస్తు వారు పరిశీలించే విషయానికి వస్తేనే ఆయన ఏం చేస్తున్నాడంటే పిలిచాడు, ఒక పరిచయుడు తను భోజనం చేసేందుకు పిలిచాడు. పిలిచిన పరిస్థితులు ఏంటంటే యాక్చువల్గా ఉన్న సాంప్రదాయం ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి? కంపల్సరీగా భోజనం చేస్తున్నారంటే స్నానం చేసుకొని రావాలి. కానీ స్నానం చేసుకోకుండా యేసుక్రీస్తు వారు వచ్చేసరినే ఆయన లోపల అనుకుంటున్నాడు, బయటకు అనట్లేదు. లోపల ఈయనేంటి అసలు ఇలా ఉన్నాడేంటి? ఒక యూద సాంప్రదాయాన్ని పాటించడం లేదేంటి? లోపల అన్నం తినేటప్పుడు కనీస ధర్మం కదా అది, స్నానం చేయాలి కదా, స్నానం చేసి భోజనాన్ని కూర్చోరు కదా, ఈయనేంటి ఇలా కూర్చున్నాడు అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? బాహ్యమైన క్రియలను, బాహ్యమైన దాన్ని ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బయట విషయాలన్నింటినీ కూడా ఏదైతే బయటకు సంబంధం ఉన్నాయో, బయటికి ఏవైతే మంచి కనబడతాయో అవన్నీ కూడా చేసుకుంటూ బయటికి నేను ఒక మంచి వ్యక్తిలా కనబడాలనుకుంటూ బయట అంతా కూడా సరిగా చేసుకుంటూ వస్తూ ఆ వ్యక్తి లోపల ఎప్పుడైతే తన యొక్క క్యారెక్టర్ను, తన యొక్క క్రియలను మార్పు చేసుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తి గురించి మాట చెప్పినట్టు మీరు సమాధుల్లో ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని అనుసరిస్తారో, ఎవరైతే మిమ్మల్ని వెంబడిస్తారో వాళ్ళ పరిస్థితి ఏముందంటే వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? అపవిత్రులుగా మారిపోతారు. వాళ్ళు మీకంటే అపవిత్రులుగా మారుతారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి, మీ క్యారెక్టర్ని చూసి, మిమ్మల్ని చూసి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా చెడిపోయిన వాళ్ళు అయిపోతారు, వాళ్ళు కూడా చెడగొట్టబడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23 అధ్యాయం ఉంటుంది దీని గురించే, చూడండి ఒకసారి. 23, 27, 28 వచనాల్లో ఏంటంట? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏంటంటే మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో
నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు అగ్గుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడు? బయట మనుషుల కంటే ఎలా కనబడతారంట? ఎలా కనబడతారండి? ఒక విషయాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంటే క్రైస్తవులే కాదు, మనిషిలో ఉండే నైజం ఏంటంటే చెప్తున్నాడు అక్కడ. ఏంటంట, సున్నం కొట్టిన సమాధులను పోతున్నారు, ఆ వెలుపట ఏంటంట శృంగారంగా అవుపడుతుంది. అంటే చాలా బాగా కంటికి ఎలా కనపడాలనుకుంటారు చాలా వరకు మనుషులు? ఎలా కనపడాలనుకుంటారు చెప్పండి? ఎట్లా ఉండాలనుకుంటారండి? అవతల వ్యక్తికి ఎలా కనిపించాలనుకుంటారు? ఏ వ్యక్తి అయినా సరే అవతల వ్యక్తిని కనిపించినట్టు ఎలా కనిపించాలనుకుంటారు? చాలా నీట్గా, జాగ్రత్తగా, పద్ధతిగా, అవునా కదా? చాలా కాస్ట్లీ డ్రెస్సులు, అవునా? చాలా కాస్ట్లీ ఏమంటారు అవన్నీ కాస్మెటిక్స్ అన్నీ వాడేసి, అవునా? లిప్స్టిక్స్, అవునా? హెయిర్ స్టైల్స్ రకరకాలుగా ఇవన్నీ వాడేసి ఏం చేసి ఒక మనిషికి ఎలా కనపడతారు చెప్పండి? ఒక గొప్ప వ్యక్తులా, అవునా? ఒక ట్రెండ్ సెట్ చేసేవారులా, అవునా? ఇలాంటి వారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే వీటన్నిటిని మీరు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారో ఇవన్నీ కూడా అవి వాక్యానికి విరుద్ధమైనవి, కానీ బయటికి మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నిటిని చూసి మనుషులు ఏమంటారు చెప్పండి? మిమ్మల్ని చూసి మోసపోతున్నారు, అవునా కదా? మీ అంగులు, ఆర్భాటాలు అవన్నీ చూసి కూడా మనుషులు ఏమవుతున్నారు చెప్పండి? మోసపోతున్నారు. ఇదే దేవుని సేవ అనుకొని, నిజమైన సేవ అనుకొని వాళ్ళు మోసంలోని నెట్టివేయబడుతున్నారు. అట్లాంటి మోసాల్లోనికి మనిషి వెళ్తే ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ మోసంలోనే అదే భక్తి అనుకుంటూ, అదే నిజమైన భక్తి అనుకుంటూ దాన్ని వెంబడిస్తూ తన జీవితాన్ని అంటే పవిత్రంగా దేవునికి ఇవ్వాల్సిన జీవితాన్ని అపవిత్రంగా మార్చేసుకుంటున్నాడు, అవునా కదా? దేవునికి సజీవయాగంగా ఇవ్వాల్సిన దేహాన్ని పర్లేదులే, భక్తి అంటే ఇలానే ఉంటుంది అంటే నాకు ఒక వ్యక్తి చూపిస్తున్నాడుగా భక్తికి మార్గదర్శనం ఇలానే ఉండాలని. కాబట్టి ఇంతమంది ఒక వ్యక్తిని వెంబడిస్తున్నారంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? అవునా కదా? చాలా మంచివాడు, నీతిమంతుడు. కనుక ఆయన ఇంతమంది వెంబడిస్తున్నారు కనుక నేను వెంబడించి అతనిలా చేస్తే తప్పేంటి? నేను యాస్టీజ్ అతనిలా చేస్తే తప్పేంటి? ఆయనలాగా నేను ప్రవర్తిస్తే తప్పేంటి? అవునా కదా? చాలా వరకు ఏం చేస్తుంది చెప్పండి? ఒక వ్యక్తిలా ఉండడానికంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉంటాడో కొద్దిగా వాక్యం విలువ అనేది, వాక్యం లోపలికి అనేది వెళ్తున్న వ్యక్తి ఏం చేస్తాడంటే వీటన్నిటికీ దూరం ఉంటాడు. వేషధారణకు కానీ ఒకవేళ అతని వ్యక్తి అంటే బయటి వ్యక్తులను చూపించుకొని నేను కనబడాలి, క్రీస్తుగా కనబడేది నేను కనబడాలి, అవతల వ్యక్తులకు నా దర్పం కనబడాలి, నేను వేసుకునే కాస్ట్లీ ఇవన్నీ కూడా అవతల వ్యక్తి చూసి అబ్బా అనుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దీన్ని చూపించుకోవడానికి ముందుకు వస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే మీరు చేసే క్రియలన్నీ కూడా ఏంటంటే బయటికి షో కొరకు చేస్తున్నారు. అవన్నీ కూడా బయట షోకు, బయట వ్యక్తుల్ని వర్షపరచుకోవడానికి, మీరు నీతిమంతులను చూపించుకోవడానికి చేస్తున్నారు తప్ప మీరు నిజంగా ఆ దేవుడు అంటే ఏంటో, ఆ భక్తి అంటే ఏంటో మీకు తెలియట్లేదు. లోపల ఉన్నది అంతా కూడా ఆ దూపు, ఆ అజితేంద్రియతత్వం అనేది, ఆ యొక్క అక్రమం అనేది అలానే ఉంచుకున్నారు. కానీ బయటికి మాత్రం ఎలా కనబడుతున్నారు? మీరు పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు, ఒక పెద్దల్లా మీరు చలామణి అవుతున్నారని చెప్తున్నాడు. ఏంటంట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడుచున్నాయి, కానీ లోపల చచ్చిన వారే ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నాయి. అలాగే మీరు వెలుపల మనుషులకు ఎలా కనపడుతున్నారంట? నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ లోపల ఏంటంట? వేషధారణ, అక్రమంతో నిండి ఉన్నారు. ఏమైపోయిందంటే మనిషిలో ఏమైంది చెప్పండి? వేషధారణ అనేది, అక్రమం అనేది మనిషి లోపల నిండిపోయింది. కానీ బయటికి మనిషి ఎలా కనబడుతున్నాడంట? ఎలా కనబడుతున్నాడు చెప్పండి? చాలా నీట్గా, నీతిమంతులాగా, నాకంటే భక్తిపరుడు ఎవ్వడు లేరనే విధంగా ఏం చేస్తున్నాడు మనిషి? అవతల వ్యక్తికి తను కనబరుచుకోవడానికి చూస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మీరు సమాధుల్ని పోలి ఉన్నారు, సున్నం కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. ఎవడైతే నీ దగ్గరికి వస్తాడో వాడిని ఏం చేస్తారు? మీరు కంపల్సరీగా ఏం చేస్తారు చెప్పండి? వాడిని కూడా మీరు నాశనం చేస్తారు, వీళ్ళ గురించే మాట్లాడుతూ చెప్తారు శాస్త్రుల పరిచయాల గురించి. మీరు ఒక మనుష్యుని కలుపుకోవడానికి ఏం చేస్తారంటే మీరు భూలోకం అంతా తిరుగుతాడు. ఎప్పుడైతే ఆ మనిషి మీ దగ్గరకు వస్తాడో, మీ మతంలోని కలుస్తాడో, ఆ మతంలోని కలిసిన వ్యక్తిని మీరు ఏం చేస్తారు చెప్పండి? మరీ రెండింతలు నరకపాతంగా చేస్తారు మీరు శాస్త్రుల పరిచయాలతో. ఎప్పుడైతే ఒకడు మీ మతంలోనికి వచ్చాడో, మీ మార్గంలోనికి వచ్చాడో వాడిని ఇంకేం చేస్తారు? మీరు ఇంకా రెట్టు మీకంటే నరకపాతంగా చేస్తారు. కాబట్టి అట్లాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త అనేది వహించాలని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తను తాను చూపించుకోవడానికి, తను తాను కనబరుచుకోవడానికి, ఎప్పుడైతే దేవుణ్ణి కాకుండా తను తాను చూపించుకోవడానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి బయటికి వెళ్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి?
తన్ను తాను చూపించుకుంటాడు, దేవుని చూపెట్టలేడు అనమాట. దేవుణ్ణి చూపెట్టకుండా తన్ను ముందు చూపిస్తాడు. తన్ను ముందు చూపించుకుంటూ తనే మొత్తం చేస్తున్నాను, తన వల్లే అంతా జరుగుతుంది, తను లేకుంటే ఏది జరగదు అనే విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూపించుకుంటాడో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, దేవునికి విరోధంగా వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి లోపల అంతా కూడా ఏముంటుందంటే ఆ యొక్క ఏముంటుందంట, వేషధారణ అలాగే అక్రమం అనేది ఉంటుంది. ఓకేనా? అట్లాంటి పరిస్థితుల్లోకి ఎప్పుడు కూడా వెళ్ళకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మరి మనం ఎలా నిజంగా సమాధిలో ఉన్నామా, చాలా జాగ్రత్తగా ఉంటున్నాము? మన జీవితం అనేది, మన భక్తి జీవితం అనేది ఎలా ఉంది? అవతల వారికి ఏ విధంగా ఉన్నాం? మన భక్తి జీవితం అనేది, మన భక్తి సాక్ష్యం అనేది అవతల వాళ్ళు నిజంగా నిన్ను వచ్చి వెంబడించే విధంగా ఉందా లేదండి? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ చెప్తే ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరేంటి, నా దగ్గరకు వచ్చి నన్ను చూడండి, అప్పుడు నన్ను పోలి ఏం చేయండి, మీరు నడుచుకోండి. ఓకేనా? నేను క్రీస్తుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా క్రీస్తుని జిరాగిస్తే నేను అలా ఉంటాను. మీరు ఒకవేళ క్రీస్తుని వెంబడించినట్టు నా దగ్గర రండి, నాలాగా మీరు నడిస్తే ఏం చేస్తారు, మీరు క్రీస్తుని వెంబడిస్తున్నట్టు అని చెప్పారు. ఓకేనా? రైట్. మన దినచర్యలోని తీసుకుంటే మనం ఒక వ్యక్తిని ఆహ్వానిస్తే నిజంగా క్రీస్తు బ్రతికిన జీవితాలకు క్రైస్తవునిగా, క్రీస్తు శిష్యునిగా మన బ్రతుకులు అలాగే ఉంటాయి. ప్రతిరోజు ఒక వ్యక్తిని మనం ఆహ్వానిస్తే నేను క్రీస్తులాగా బ్రతుకుతున్నాను, వచ్చి నా దగ్గర చూడు నేను అలాగే బ్రతుకుతున్నాను లేదు అని ఏ వ్యక్తినైనా మనం నిజంగా ఆహ్వానించగలుగుతాం మన భక్తి జీవితాల్లో. ఏ వ్యక్తిని ఆహ్వానించి క్రీస్తు ఎలాగైతే బ్రతుకుతున్నాడో, క్రీస్తు శిష్యులు ఎలాగైతే మాదిరి చూపించారో ఆ విధమైన జీవితం నా దగ్గర వచ్చి నేర్చుకో అనే వ్యక్తికైనా మనం చెప్పగలుగుతాం లేదా? ఏ వ్యక్తికైనా నా దగ్గర నేను చూపిస్తా క్రీస్తులా ఎలా బ్రతకాలో అనే వ్యక్తికైనా మనం చూపించగలుగుతాం లేదా? మరి చూపించట్లేదంటే మనం ఏమవుతున్నట్టు, మరి ఏమవుతున్నాడు చెప్పండి? ఏమవుతున్నట్టండి? సమాధుల్ని పోలి ఉన్నారు. ఎప్పుడైతే ఆ సమాధుల్ని పోలి ఉన్నారో ఆ సమాధుల్ని పోలి ఉండడం వల్ల అవతల వ్యక్తిని దగ్గరికి వస్తే అవతల వ్యక్తి కూడా ఏమవుతాడు చెప్పండి? అవతల వ్యక్తి కూడా ఏమవుతాడు? మన ద్వారా ఏమవుతాడండి? ఎప్పుడైతే మనం సరైన భక్తి అవతల వ్యక్తికి మనం చూపించలేమో, ఆ దేవుని శక్తిని మనము అందించలేమో, మన దగ్గరకు వచ్చే వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? అతడు కూడా అపవిత్రుడిగానే మారిపోతాడు. అవునా కదా? ఏదైతే పాత నిబంధన ఉందో సమాధిని ముట్టొద్దు, చచ్చిన వ్యక్తిని ముట్టొద్దు, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో కొత్త నిబంధనకు వస్తున్న ఏమైపోయిందంటే ఒక వ్యక్తి ఎవరైతే ఆత్మీయతలో సరిగా ఉండడో, ఆత్మీయ జీవితంలో తను తాను చక్కబరుచుకోకుండా జాగ్రత్తగా ఉండకుండా ఉంటాడో ఆ వ్యక్తిని ఎవరైతే ఇంకో వ్యక్తి అనుసరిస్తున్నాడో ఆ వ్యక్తి కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? పాడైపోతాడు. కాబట్టి ఎప్పుడైతే మనం భక్తి జీవితంలో ఎదుగుతున్నామో ఆ భక్తి జీవితంలో ఎదిగేటప్పుడు మన భక్తి జీవితం అనేది అవతలోడికి ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలి? అవతలని సవాల్ చేసి, అంటే బ్రతికితే వాన్లా బ్రతకాలరా అనే విధంగా అవతల వ్యక్తి ప్రభావితం చేసేలా ఉండాలి మన భక్తి జీవితం అనేది. ఒక వ్యక్తి చూసినప్పుడు అసలు అతనేంటి అలా బ్రతుకుతున్నాడు, ఆయన భక్తి జీవితం ఏంటి, అసలు అలా ఎలా బ్రతకగలుగుతున్నాడు అనే విధంగా అవతల వ్యక్తిని సవాల్ చేసే విధంగా ఉండాలి తప్ప అవతల వ్యక్తి భక్తి అంటే ఇంతేనా, ఇంత ఈజీనా, ఇలా చేయొచ్చా, ఇలా చేస్తే కూడా వెళ్ళిపోతామా అంటే ఒక షార్ట్ కట్ మెథడ్ అనేది నీ దగ్గర నుంచి ఒక వ్యక్తి నేర్చుకోవద్దు. ఓకేనా? నిన్ను బట్టి ఒక వ్యక్తి తప్పుడు దారిలోనికి వెళ్ళొద్దు. నీ భక్తిని బట్టి భక్తి అంటే ఇంతేనా, ఇలా చేస్తే భక్తి అయిపోతుందా అనే విధంగా నీ ద్వారా ఒక వ్యక్తి ఏం చేయొద్దు, చెడు మార్గంలోకి వెళ్ళొద్దు. నీ భక్తిని చూసి ఆ వ్యక్తి అంటే భక్తి అంటే ఇదేనా అని ఏం చేయొద్దు, అతడు తప్పుడు మార్గంలోకి వెళ్ళొద్దు నీ భక్తిని బట్టి. ఓకేనా? అట్లాంటి దారిలోనికి ఎప్పుడైతే మనం వెళ్తామో ఏంటంటే లోపల ఏమవుతుందంటే సమస్త కల్మషం ఉంటుంది. ఏదైతే సమాధిలో ఉండే పరిస్థితులు ఉంటాయో అట్లాంటి పరిస్థితులన్నీ కూడా నువ్వు లోపల పెట్టుకొని బయటికి మాత్రం చాలా చక్కగా ప్రవర్తిస్తుండడం వల్ల అది ఎప్పటికైనా సరే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? అది అవతలను కూడా ఆ విషయం అనేది తెలియదు, వాడు కూడా అలానే నడుస్తాడు. ఇలా నడవడం వల్ల భక్తి అనేది ఏమవుతుంది? వాడు పాడైన స్థితిలో ఉంటాడు, నువ్వు పాడైన స్థితిలోనే ఉంటావు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే చాలా గట్టిగా వాళ్ళని ఏం చేస్తారు, చాలా కఠినంగా ఖండించినట్టుగా మనం చూస్తాం. లూకాసు వార్త అదే 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. 42వ వచనం, అయ్యో పరిశీలారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించున్నారు కానీ
న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటి చేయవలసి ఉన్నది. ఏంటంట? ఏం చేయాలంటండి? దేవుని న్యాయాన్ని ధర్మాన్ని పాటిస్తే ఏం చేయాలంట? వీటిని మానకుండా ఏం చేయాలి? మనం క్రీస్తులో ఎదగడం అనేది ప్రారంభించాలి. ఓకేనా? ఎప్పుడైతే మనం దేవునిలో ఎదుగుతున్నామో, దేవునిలో ఎదిగే క్రమంలో ఏం చేయాలంట? ఏదైతే మనం చేస్తున్నామో ఆ క్రియలను మానకుండా ఇంకా మనం పెంచుకునే పరిస్థితులు ఉండాలి తప్ప, ఏవైతే మనం చేస్తున్న క్రియలని వదిలేసి ఇంకో క్రియల్లో వెళ్ళడము, లేకుంటే ఇంకా వేరే కొత్త అభ్యాసం చేయడం అనేది ఎప్పుడు కూడా అది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాడు. దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వీటిని మనకేం చేయాలి? వాటిని చేయాలి. అయ్యో పరిశీలన, మీరు సమాజ మందిరంలో అగ్నిపీఠాలను, సంత వీధుల్లో వందనాలను కోరుచున్నారు. ఏం చేస్తున్నామండి? ఒక వ్యక్తి ఎప్పుడైతే చెడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే చెప్పండి? ఒక యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఒక వ్యక్తి చెడిపోవడానికి కారణం ఏంటంటే సమాజ మందిరంలో చెప్పండి? అండి అగ్రపీఠం కోరడం అంటే సమాజ మందిరాలు అగ్రపీఠాలను కోరడము ఫస్ట్ మిస్టేకు. రెండో మిస్టేక్ ఏంటంటే సంత విధులు వందనాలు కూడా. ఈ రెండు మిస్టేక్స్ ఎప్పుడైతే మనం చేస్తామో ఏం చేస్తుంది చెప్పండి? మన భక్తి అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? పడిపోతుంటుంది. అవతలోడు మన అనుసరించేటోడు కూడా ఏం చేస్తాడు? అదే దారిలోనికి వెళ్ళిపోతాడు. ఓకేనా? రైట్. సమాజ మందిరంలో అగ్రపీఠం కోరడం అంటే ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనం ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలి? ప్రతి విషయాల్లో కూడా అగ్రపీఠం అంటే ఏంటి? అగ్రం అంటే ఏంటంటే మొట్టమొదటి, లేకపోతే ప్రధానమైనది, ముఖ్యమైనది, దాన్ని ఏమంటారంటే అగ్రపీఠం అంటారు. ఓకేనా? అట్లాంటి పరిస్థితులు ఏ వ్యక్తి అయితే నన్ను గుర్తించడం, అంటే నేను ఒక ప్రముఖునిగా, ఒక ముఖ్యమైన వానిగా ఏ వ్యక్తి అయితే నన్ను గుర్తించినప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? ఆ వ్యక్తిని ఏం చేస్తాం? శాస్త్రులు పరిశీలకు ఉన్న గుణం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తమను పట్టించుకోరో, తమ గురించి ఆలోచించారు, అంటే వాళ్ళని పెద్దవాళ్ళుగా లక్ష్య పెట్టారో, అట్లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు వీళ్ళు? అంటే వీనికి సంస్కారం అంటే ఏంటో తెలియదు, లేకుంటే వీనికి మర్యాద అంటే ఏంటో తెలియదు, కాబట్టి అతను ఒక నీచమైన వ్యక్తి, ఒక హీనమైన వ్యక్తిగా చూసేవాళ్ళు. అంటే వీళ్ళ దృష్టి ఏంటి? వాళ్ళని గొప్పవాళ్ళుగా, ఎప్పుడైతే వాళ్ళని గొప్పవాళ్ళుగా చూడలేదో వీళ్ళ లోపల ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే వీళ్ళ ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే మమ్మల్ని గొప్పవాళ్ళుగా చూడాలి. ఓకేనా? రైట్. ఆ వ్యక్తి ఎప్పుడైతే గొప్పవాడిగా చూడడో వీళ్ళ మనసులో ఏమవుతుంది చెప్పండి? వాని మీద ఒక చెడు అభిప్రాయం కలిగి, అసలు వీనికి మర్యాద అంటే ఏంటో తెలియదు, అసలు ఏంటి, అసలు నన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు నన్ను అవమానిస్తున్నాడు, అవునా కదా? రైటా? అయితే అవి చేయొద్దని చెప్తున్నాడు. ఇంకేంటంట? ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నువ్వు ఆశ పెట్టుకొని, అంటే నేనే గొప్ప అని, ఆ వ్యక్తి దృష్టిలో నేనే గొప్పని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అలాంటి పరిస్థితులను మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం అవమానపరచబడతాం. మన లోపల ఏమవుతుంది చెప్పండి? హృదయం అనేది గాయపరచబడుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఆ వ్యక్తికి నేనే ముఖ్యము, నన్నే పిలుస్తాడు, నేను లేకుండా ఏ పని జరగదు, ఎప్పుడైతే మనం మనసులో అనుకుంటామో, అట్లా అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మనల్ని పిలవడానికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మనకు బాధేస్తుంది, అతన్ని అవమానిస్తాం, లేకుంటే ఏదో విధంగా మన లోపల ఏమవుతుంది? హృదయంలో అతని మీద ఏదో చెడు అభిప్రాయం అనేది వస్తుంది. ఓకేనా? ఇలాంటివి ఏమీ లేకుండా వెళ్ళామనికి ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? అందుకే యేసుక్రీస్తు వారు ఎవరు గొప్ప అనే ఆ శిష్యుల్లో భేదం అనేది వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తాడు, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా విందులో కానీ ఏదైనా పెద్ద పరిస్థితుల్లో కానీ వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి ఏం చేయదు చెప్పండి? మీరు వెళ్ళి మొట్టమొదట కూర్చోకండి. మీరు పిలవక ముందు వెళ్ళి ముందు సీట్లో మీరు కూర్చోకండి. ఎందుకంటే ఒకవేళ మీకంటే గొప్పవాడు వచ్చారంటే ఏం చేస్తారు? మిమ్మల్ని అక్కడ నుంచి లేపి వెనక్కి వెళ్ళమంటాడు. అందరి ముంగట అవమానం అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఏం చేయండి? వెనకెళ్ళి కూర్చోండి. ఒకవేళ వెనకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి నేను మర్యాదపూర్వకంగా వచ్చి నేను ముందుకు ఆహ్వానించడానికి, అది నీకు మర్యాదగా ఉంటుంది, నీకు విలువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఏం చేయాలంటే క్రీస్తులోనికి ఎప్పుడైతే మనం ఎదుగుతున్నామో, ఎంతైతే ఎదుగుతామో అంత తగ్గించుకోవడం అని నేర్చుకోవాలి. అంటే నా స్థాయి ఏంటి, నేను ఇంత గొప్ప వ్యక్తిని కదా, నాకు ఇంత ఉంది కదా అనే గర్వం అనేది ఎప్పుడైతే అది మనలో నుంచి తీసేయబడుతుందో, ప్రతి పరిస్థితిలో కూడా నేను ఒక సామాన్యమైన వ్యక్తినే, ఓకేనా, నేను ఒక సాదాసీదమైన వ్యక్తిని అని ఎప్పుడైతే మన ఆలోచనలోనికి వస్తుందో అప్పుడు ఏం చేయాలని చెప్పండి? అవతల వ్యక్తి మనం ఎలా చూసినా కానీ మనకు ఎలాంటి అభ్యంతరం కూడా
రాదు. ఓకేనా? ఎప్పుడైతే అందరితో పాటు నేను సమానమే అనే భావన మనలోనికి వస్తుందో, ఏ వ్యక్తి ఎలా చూసినా కానీ మనకి ఏమనిపించదు చెప్పండి? ఏమనిపించదు? పెద్ద ఇబ్బందిగా అనిపించదు, పెద్ద బాధగా అనిపించదు. ఎందుకు? అందరితో పాటు నేను సమానమే, అందరూ ఎలాగైతే వచ్చాను నేను అలాగే వచ్చాను కాబట్టి పెద్ద బాధ అనిపించదు. కాబట్టి నువ్వు స్పెషల్గా ఊహించుకున్నావు అనుకో ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? నువ్వు ఎప్పుడైతే నిన్ను స్పెషల్గా ఊహించుకుంటావో, ఆ వ్యక్తిని ఆహ్వానించినప్పుడు, ఆ వ్యక్తిని పిలవనప్పుడు, అప్పుడు నీకు ఏమవుతుంది చెప్పండి? బాధ అనిపిస్తుంది, లోపల వేదన అవుతుంది. నువ్వు తప్పులోనికి వెళ్తావు, నీ హృదయం తప్పుడు పరిస్థితిలోనికి వెళ్తుంది. కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త ఉంచుకోవాలి. ఇంకేమని చెప్తున్నాడంటే, సంతవీరు ఏంటంట? వందనాలు కోరుచారు. ఓకేనా? ప్రతి వ్యక్తి వచ్చి కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? నన్ను పలకరించాలి. నేను ఎవరిని పలకరించాలి? ప్రతి వ్యక్తి కూడా చేంజ్ చేయాలి, నన్నే పలకరించాలి. నాతోని వాళ్ళు మాట్లాడాలి తప్ప నేను ఎవరిని ప్రత్యేకంగా వెళ్ళి నేను పలకరించను, నేను వారితో మాట్లాడను. వాళ్ళు మాట్లాడితేనే నేను ఏం చేస్తాను? మాట్లాడతాను. ఓకేనా? వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడకుంటే నేను ఏం చేయను? మాట్లాడను. వాళ్ళు తెలిసిన వాళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను ఏం చేస్తాను? వెళ్ళి మాట్లాడతాను, లేకుంటే నేను పట్టించుకోను. అట్లాంటప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందంట? ఎప్పుడైతే మనిషి రెండింటిని కోరుకుంటాడో, ఒకటి ఫస్ట్ ఏంటంటే నేనే ఆ వ్యక్తి విషయాల్లో గొప్పవాడిగా ఉండాలి. రెండోది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నన్ను గుర్తించాలి, అంటే నా దగ్గరకు వచ్చి కలవాలి తప్ప నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర కూడా నేను కలను. ప్రతి వ్యక్తి వచ్చి నన్నే కలవాలి అని ఎప్పుడైతే ఒక వ్యక్తి అనుకుంటాడో, ఈ రెండు పరిస్థితుల్లో వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? తన మనస్సులో ఏం చేస్తాడు? ఒక నిందారోపణ అనేది ఎదురవుతుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? తన అంతరంగంలో సరిగా చూసుకొని పరిస్థితిలో ఉంటాడు అన్నమాట. ఓకేనా? అట్లాంటి పరిస్థితుల్లోనికి ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటివన్నీ ఎదుర్కొంటాడో ఒక మనిషి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మీరు అనుకుంటారేమో, అంటే ఎవరితో కలవని వ్యక్తులు, అలాగే ఎవరితో మాట్లాడిన వ్యక్తులు చాలా వరకు ఏం చేస్తారంటే మొహమాటస్తులు ఉంటారు కదా, ఇట్లాంటివన్నీ కూడా ఏంటి చెప్పండి? చాలా వాక్యానికి విరుద్ధమైనవి. ఓకేనా? అవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనవి. ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలి చెప్పండి? మనం సహోదరులుగా ప్రతి వ్యక్తిని ప్రేమించమన్నాడు కనుక చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తిని కూడా మనం మెదులుకోవడానికి, సత్సంబంధాలు కలిగి ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి తప్ప మనలో గుర్తించాలి, మనం ఎవరి ముందో గొప్పగా ఉండాలి. ఎప్పుడైతే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తాం మనము ఏం చేస్తాం చెప్పండి? కంపల్సరిగా మనం ఓడిపోబడతాము. మన ఆత్మీయతలో కంపల్సరిగా మనం ఏం చేస్తాము? దిగదార్చబడుతుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వారి పరిస్థితుల్లో కూడా. ఎప్పుడైనా సరే వాడొచ్చి నేను పలకరిస్తాను అనేది కాకుండా ఏదో పాత గొడవలన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళని పలకరించడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ, చిన్న చూపు చూడడం కానీ, ఎప్పుడైతే మన లోపల నుంచి అది ప్రారంభం అవుతుందో ఏమవుతాం చెప్పండి? మనం చిన్నగా ఏమవుతాం? ఒక సమాధిలాగా చేయబడతాం అన్నమాట. అవునా కదా? సమాధి బయటికి బాగానే కనబడుతుంది, కానీ లోపల ఏమవుతుంది చెప్పండి? అది కుళ్ళిపోయిన పరిస్థితి ఎలా ఉంటుందో, మనం కూడా ఒక వ్యక్తితో సత్సంబంధం కలిగి ఉండకుండా మన లోపల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు కుళ్ళిన సమాధిలా ఉంటాం మనము. బయటికి మాత్రం బాగానే కనబడతాం, కానీ లోపల పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయి? దిగజారే స్థాయిలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేయొద్దు చెప్పండి? అందరం కూడా గొప్పగా చెప్పుకోవడానికి కానీ, గొప్పలా పోవడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించొద్దు. నెక్స్ట్ ఏంటంటే అవతల వారు వస్తేనే నేను ఏం చేస్తాను? మాట్లాడతాను. అవతల వారు వస్తేనే నేను పలకరిస్తాను అనే దాని విషయాలు మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనం కోరుకుంటామో ఏం చేస్తాం చెప్పండి? దేవుని దృష్టిలో నుంచి కొద్దిగా దూరం అయిపోతాం. మనం దేవునికి దగ్గర కాకుండా దేవుని దూరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, చాలా విషయాల్లో కూడా ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? వాటన్నిటి గురించి మాట్లాడుతూ కూడా యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే అయ్యో అని మాట్లాడుతున్నాడు. ఓకేనా? అయ్యో అంటే ఏంటి చెప్పండి? అయ్యో అని ఎప్పుడు అంటాం చెప్పండి? మనం ఎప్పుడు అంటాం? అయ్యో అని ఎప్పుడు అంటాం చెప్పండి? మనం ఎప్పుడు అంటాం? ఏదైనా పెద్ద ప్రమాదం జరిగింది అనుకోండి, జరగకూడని విషయం ఏమైనా జరిగింది అనుకోండి, అట్లా జరిగినప్పుడు మనం వాడే పదం ఏంటంటే అయ్యో అలా జరిగింది, అయ్యో అలా అయిపోయింది. అవునా కదా? ఇట్లాంటి దాన్ని మనం ఉపయోగిస్తే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు. ఓకేనా? యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని వినియోగిస్తున్నారంటే అయ్యో అంటే మీరు
చాలా ప్రమాదంలో మీరు చాలా గుడ్డిదారిలో ఉన్నారు. మీరు అనుకుంటుందే భక్తి అనుకుంటున్నారు, కానీ ఎప్పుడైతే నిజమైన దేవుని భక్తి రాకుండా మీరు చేసే భక్తి క్రియలు అన్నీ కూడా అవేంటి చెప్పండి, ప్రమాదం అంచులో మీరు ఉన్నట్టే. ఓకేనా, ప్రమాదంలో మీరు ఉన్నట్టే. కాకపోతే మీరు ఏదో భక్తి చేస్తున్నారు, కానీ ఎప్పుడైతే నిజమైన భక్తి రాకుండా ఆ భక్తిని కొనసాగిస్తారో మీరంతా కూడా ప్రమాదంలో వెళ్తున్నట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బయటికి ఎలాగైతే సమాధులు అందంగా కనబడతాయో ఆ విధంగా కాకుండా మన భక్తి జీవితం మనం ఏం చెప్పండి, లోపల బయట. అందుకే చెప్తాడు 39వ వచనంలో చెప్తూ, పరిశీలన ఏంటంటే మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు, కానీ ఏంటంటే అంతరంగము దోపుతోనూ చెడుతనంతో నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగం చేసిన వాడి లోపల భాగం చేయలేదా? కాగా ఏంటంట, వెలుపల భాగం చేసినవాడు ఏంటంటే దేవుడు లోపల కూడా చేస్తాడు. ఓకేనా, రైట్. మనం బయట ఎలాగైతే శుభ్రపరచుకుంటున్నామో ప్రతిరోజు లోపల కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, శుభ్రం చేసుకోవాలి. అవునా కదా? అలా శుభ్రం చేసుకోకుండా ఏమవుతుంది చెప్పండి, శుభ్రం చేసుకోకుండా ఏమవుతుంది? మీరు ఎప్పుడన్నా ఊర్లోకి వెళ్ళారా? ఒక 1 రోజులు, ఒక 10 రోజులు వెళ్ళిరా? వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో చలాగా ఉంటారా, దులుపుతారా? పోయేటప్పుడు ఎప్పుడైనా సరే ఏం చేస్తారు, ఎప్పుడు ఇల్లంతా క్లీన్ చేసి వెళ్తారా, లేకపోతే అలాగే ఉంచి వెళ్ళిపోతారా? ఎక్కడ సామాన్లు అక్కడనే వేసి తిన్న గిన్నెలన్నీ అలాగే వేసేసి వెళ్ళిపోతారా? క్లీన్ చేసి వెళ్తారా మంచిగా నీట్గా? అవునా? సరే, ఆల్రెడీ 10 రోజుల కింద ఆల్రెడీ క్లీన్ చేస్తారు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే చేస్తారా, మళ్ళీ క్లీన్ చేసుకొని పెడతారా? ఎందుకు? ఆల్రెడీ కడిగిపోయినాయి కదండి, కడిగిపోయినాక మళ్ళీ కడిగి పెట్టడం ఎందుకు చెప్పండి? అవునా కదా? అంటే అవి బయటికి దుమ్ము కనబడతాయి, డస్ట్ కనబడతాయి, కానీ ఏం చేస్తాం మనం, అవి బయటికి కనబడతాయి కానీ ఏం చేస్తాం మనం, క్లీన్ చేసుకొని వాడడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే లోపల పరిస్థితి కూడా ఏమవుతుంది చెప్పండి, ఎప్పుడైతే మనం ప్రతిరోజు శుభ్రపరచుకోమో, చాలా జాగ్రత్తగా మనల్ని మనం చెక్ చేసుకోమో, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మన పరిస్థితి ఏమవుతుందంట, సమాధుల్లో ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సమాధుల్లో ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో, ఆ సమాధుల్లో ఎప్పుడైతే మారుతామో, మనల్ని వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు చెప్పండి, మనల్ని వెంబడిస్తున్న వాళ్ళు కూడా దారి తప్పుతారు, వాళ్ళు కూడా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్నొక్కరిని బట్టి ఇతరులు కూడా చెడిపోతారు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి, ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శులు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి వచ్చావో, క్రీస్తుకున్న మరొక పేరు ఏంటంటే ఆయన ఏంటి చెప్పండి, లోకానికి ఏంటి చెప్పండి, మార్గదర్శి. అవును, ఒక మార్గాన్ని చూపించే ఒక దర్శిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఏంటి చెప్పండి, అలాంటి వ్యక్తిగా మనం కూడా ఏం చేయాలి చెప్పండి, క్రీస్తులు ఎప్పుడైతే కొనసాగుతున్నామో చాలా మంచివారిగా, క్రీస్తుని వెతికేవారిగా, చాలా జాగ్రత్తగా మన నడవడిక అనేది లోకంలో కొనసాగించాలి. అవునా కదా? లోకంలో ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిరోజు కూడా మనం శుభ్రపరచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మనం ఏంటంటే ఎక్కడో సపరేట్గా అడవిలో ఉండట్లేదు. మనం ప్రతిరోజు ఎందుకు శుభ్రం చేసుకోవాలంటే, మనం ఎక్కడో అడవిలో నివసిస్తాం. అవునా కదా? ప్రతిరోజు మనుషుల మధ్య నివసిస్తున్నాం. అవునా, మనుషులతో మనం ఉంటున్నాం కనుక ఏమవుతుంది చెప్పండి, ప్రతిరోజు కూడా మన హృదయంలో ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, ఎంతో దోపు అజితేంద్రతత్వం, అలాగే ఆ అతిక్రమము, ఆ అక్రమం అనేది మనలోనికి ఏమవుతుంది చెప్పండి, చేరిపోతూ ఉంటుంది. అవునా కదా? మన లోపల చేరుతుంటుంది. అంటే మనుషులతో మనం కలిసి తిరుగుతున్నాం కనుక అవన్నీ కూడా మన లోపలికి ఏమవుతాయి చెప్పండి, చేరుతుంటాయి. కానీ ఏం చేస్తాం, మనం చెక్ చేసుకుంటున్నారు ఏది మనలోనికి చేరింది, ఏ మంచి విషయం మనలోని జరిగింది, ఏ చెడ్డ విషయాలు మనలోని చేరాయి, అవన్నిటిని కూడా ఏం చేసుకో మనం చెక్ చేసుకుంటాం. ఎప్పుడైతే అట్లా చెక్ చేసుకుంటామో ఏం చేస్తాం, మనం దేవుని దృష్టిలో ఉన్నతంగా ఉంటాం. మనుషుల పరిస్థితుల్లో కూడా మనం జాగ్రత్తగా నడుచుకుంటాం ప్రతి విషయాల్లో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం మెలకువగలిగి ఉండాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం. తల వంచుకొని ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ఆయన ఎదుగో నాయన, మేము సమాధిని పోలిన వాళ్ళం కాకనైనా నీ వాక్యపు బలం కలిగిన ఆయన, నీ వాక్యం మెలుకువగలిగిన ఆయన, నీలో నాయన ఉన్నతంగా ఫలించగలుగుటకు నాయన, జ్ఞానం కలిగి నడుచుకోగలుగుటకు అటు కృపను మహాభాగ్యం నీ యొక్క ఆత్మసాయాన్ని మాకు అనుగ్రహించిన ఆయన, నీలో ఉన్నతంగా ఫలించగలుగుటకు నాయన నీ యొక్క వాక్యాన్ని మాకు ఇచ్చాను. నేను అటు వాక్యాన్ని మెలుకువగలిగిన ఆయన, మా ఆత్మీయకు ఉపయోగకరంగా వారు నేర్చుకోగలుగుటకు, క్రీస్తు అడుగుజాడలో నడవగలుగుటకు అటు కృపను మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన మీకు ప్రార్థన మనం అడిగి అడుగుతాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు
సదాకాలం సత్యంలో ఉంటున్న ప్రతి వారికి తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.